అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలకు హైడ్రాస్ సిద్దమైంది. 6 అంతస్తుల భవనాన్ని కూల్చేందుకు హైడ్రాస్ సిబ్బంది రంగంలోకి దిగారు. అనుమతులు లేకుండా బిల్డర్ 6 అంతస్తుల భవనాన్ని నిర్మించడంతో దాన్ని కూల్చివేయాలని హైడ్రా అధికారులు నిర్ణయించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గరుండి ఈ కూల్చివేతల ప్రక్రియను ప్రారంభించనున్నారు. అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాంక్ నిబంధనలను పాటించకుండా నిర్మాణం చేపట్టిన 6 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసేందుకు హైడ్రా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ భవన నిర్మాణంపై స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు యాక్షన్కు దిగుతున్నారు. అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలకు హైడ్రాస్ సిద్దమైంది. 6 అంతస్తుల భవనాన్ని కూల్చేందుకు హైడ్రాస్ సిబ్బంది రంగంలోకి దిగారు. అనుమతులు లేకుండా బిల్డర్ 6 అంతస్తుల భవనాన్ని నిర్మించడంతో దాన్ని కూల్చివేయాలని హైడ్రా అధికారులు నిర్ణయించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గరుండి ఈ కూల్చివేతల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, ప్రస్తుతం మనం ఇక్కడ అయ్యప్ప దగ్గర ఉన్నాము. 6 అంతస్తుల భవనం ఏదైతే నిర్మాణ అనుమతులు లేకుండా, సెట్ బ్యాక్ లేకుండా ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో ఇప్పటికే ఇక్కడ హైడ్రా అధికారులు చేరుకున్నారు. ఈ నిమిత్తం లోపల జేసీబీ ప్రొక్లైనర్ కూడా ఇప్పుడే వెళ్ళింది. మరి కాసేపట్లో కూడా ఈ 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేయనున్నారు అధికారులు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా అక్రమ కట్టడదారుల్లో ఒక భయాందోళన, ఒక భయం అనేది కూడా స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ క్లియర్ గా కూడా చూస్తున్నాము, ఈ బిల్డింగ్ అనేది రోడ్డుకు ఉంది అండ్ దీనికి ప్రాపర్ గా సెట్ బ్యాక్ కూడా లేదు. యూజువల్గా ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా లోపలికి ఫైర్ ఇంజిన్ వెళ్ళలేని పరిస్థితి ఉంది. యూజువల్ నార్మ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఖచ్చితంగా స్పేస్ అనేది ఉండాలి ఎమర్జెన్సీ పర్పస్ లో ఫైర్ ఇంజిన్ లోపలికి వెళ్లేటందుకు. కానీ అలాంటి సేఫ్టీ మెజర్స్ ఏవి కూడా ఈ బిల్డింగ్ తీసుకోలేదు. సో జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. హైడ్రాతో పాటు ఇక్కడ మనం చూస్తున్నాము, పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ బ్యారికేడ్లు కూడా పెడుతున్నారు. మనం ఆ పక్కన చూడొచ్చు, బ్యారికేడ్లు పెట్టి వన్ సైడ్ ట్రాఫిక్ అంటే వన్ వే కూడా చేశారు. ఇక్కడ ఎవరిని కూడా అంటే సాధారణ ప్రజల్ని ఎవరిని కూడా ఈ దరిదాపులో కూడా రానివ్వట్లేదు. లోపల ఇప్పటికే కూడా చూస్తున్నాం మనము విజువల్లో, అక్కడ హైడ్రాకి సంబంధించి అలాగే జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇంకొక 10-15 నిమిషాల్లో కూడా ఈ 6 అంతస్తుల భవనం ఏదైతే ఉందో ఇది నేలమట్టం కాబోతోంది. ఇప్పటికే లోపల కొంతమంది వర్కర్స్ కూడా ఉన్నారు, పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా నడుస్తున్నాయి. ఇంకా స్టిల్ ఇది కన్స్ట్రక్షన్ లోనే ఉంది. కానీ అయినా కూడా దీనికి ప్రాపర్ గా అనుమతులు అంటే పర్మిషన్లు తీసుకోకపోవడము, అలాగే సెట్ బ్యాక్లు లేకపోవడము, ఇవన్నీ కారణాల చేత అది దట్టు నివాసాలకి నివాసాల దగ్గర ఉండే ఆమోద్యంగాని కట్టడంగా కూడా దీన్ని హైడ్రా అధికారులు అభివర్ణించారు. సో ఈ నేపథ్యంలో అప్పటికైనా కూడా ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో అప్పుడైనా కూడా అనుమతులు తీసుకోకుండా అలాగే నిర్లక్ష్యంగా 6 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారనేది కూడా హైడ్రా అధికారులు హెచ్చరించినా కూడా పట్టించుకోకుండా ఈ నిర్మాణం అనేది కొనసాగిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ముందు కూడా కూల్చేస్తామని గతంలోనే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఐపీఎస్ చాలా స్పష్టంగా చెప్పారు. సో దానికి అనుగుణంగానే ఈ రోజు ఉదయం 10 గంటలకే ప్రారంభం అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కాస్త డిలే అయింది. కానీ ఇప్పటికే లోపల చూస్తున్న మన విజయంలో అధికారులు కూడా అందరు లోపలికి వెళుతున్నారు. లోపల ఎవరైనా భవన నిర్మాణంలో ఎవరైనా కార్మికులు ఉన్నారా, లోపల అకస్మాత్తుగా ఒకసారి కూల్చేస్తే మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వాళ్ళకి ఏమైనా అవుతాయి అని చెప్పేసి లోపల ఉన్న ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసే ప్రయత్నంలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు. సో ఇప్పటికే ఇక్కడికి ప్రొక్లైనర్లు, జేసీబీ ప్రొక్లైనర్లు కూడా చేరుకున్నాయి. ఎట్ ది సేమ్ టైం అక్కడ మనం చూస్తున్నాము డిజాస్టర్ మేనేజ్మెంట్ కి చెందిన 2 వ్యాన్లు కూడా చేరుకున్నాయి. మరో 5-10 నిమిషాలలో కూడా ఈ భవనం మొత్తము నిర్మాణాన్ని ఏదైతే ఉందో దీన్ని కూల్చివేసే ప్రక్రియలో అధికారులు ప్రారంభించున్నారు. స్పందన. అంటే శ్రీచరణ్, ఇప్పుడు ఈ భవన నిర్మాణంపై స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతోనే అధికారులు యాక్షన్ ప్లాన్ లోకి దిగినట్టు తెలుస్తోంది. అయితే ఏంటి ఇప్పుడు ఇప్పటి వరకు బిల్డింగ్ యజమాని ఏమైనా స్పందించారా దీని గురించి?
ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి ఇక్కడ బిల్డింగ్ యజమాని ఎవరైతే ఇక్కడ స్పందించలేదు. కానీ అక్కడ లోపల మాత్రము అధికారులతోని మనం విజువల్లో చూడొచ్చు. లోపల కార్నర్ లో అక్కడ ఇటు పోలీసులతోని హైడ్రా అధికారులతోని ఈ సదరు బిల్డింగ్ యజమానులు కన్స్ట్రక్షన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సంప్రదింపులు జరుపుతున్నారు. ముందుగా నోటీసులు కూడా ఇచ్చారు కూల్ చేస్తామని. సో ఈ మేరకు హైడ్రా మొదట నోటీస్ ఇచ్చి ఈ పర్టికులర్ డే వస్తామని కూడా చెప్పినప్పటికీ కూడా వారు ఇప్పటికీ కూడా సెట్ బ్యాక్ ఇష్యూస్ కానీ పర్మిషన్ల వ్యవహారంలో ఎలాంటి నిమ్మకు ఉండడంతో కూడా ఇంకా హైడ్రాకి గత్యంతరం లేక ఖచ్చితంగా ఈ బిల్డింగ్ అనేది కూల్చివేయాల్సిన ఆవశ్యకత అనేది ఏర్పడింది. సో మరి ఇప్పటికైతే లోపలైతే వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఫోన్లు కూడా చేస్తున్నారు ఈ సదరు బిల్డింగ్ యజమాని ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా. సో మరి ఇప్పుడైతే హైడ్రా అధికారులు అయితే దీన్ని ఈ బిల్డింగ్ ని కూల్చేయాలని అయితే డిసైడ్ అయ్యారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీజు. రైట్, విజువల్స్ చూస్తున్నాం. హైడ్రా అధికారులకు సంబంధించి టీం అంతా రెడీ అయింది. 6 అంతస్తుల భవనాన్ని అయ్యప్ప సొసైటీలో హైడ్రా అధికారులు కూల్చివేయడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం అక్కడ మా ప్రతినిధి శ్రీచరణ్ ఉన్నారు. శ్రీచరణ్, ఇప్పటికే నిర్మించిన బిల్డింగ్స్ ని కూల్చమని హైడ్రా అధికారి రంగనాథ్ చెప్పడం జరిగింది. మరి 6 అంతస్తుల భవనం ఆల్రెడీ రెడీ అయింది. మరి దీన్ని కూల్చడానికి గల కారణం ఏంటి? మనం ఇక్కడ ఈ బిల్డింగ్ 6 అంతస్తుల భవనానికి సంబంధించిన సూపర్వైజర్ ఉన్నాడు. ఇతనికి తెలుగు భాష రాదు. మనం ఇతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. आपका नाम क्या है? आप ये बिल्डिंग के क्या काम करते हो? मैं बिल्डिंग का कंस्ट्रक्शन सुपरवाइजर हूँ, लैंड सुपरवाइजर हूँ मैं। इसमें कुछ भी प्रॉब्लम नहीं है। इसमें प्रॉब्लम इतना ही है कि मेरा जो लैंड है वो लीगल है, अनलीगल लैंड नहीं है। अनलीगल लैंड पे हाईटेक सिटी साइबर टावर के सामने कोई भी बिल्डर बिल्डिंग नहीं बना सकता है। अभी तक मीडिया, सोशल मीडिया, जीएचएमसी सो रहे थे। अभी तक वो लोग अगर अनलीगल रहता तो उनको शुरू में ऑब्जेक्शन लेना चाहिए। मेरा ये लैंड का मामला नहीं है, जो बिल्डिंग है वो परमिशन लिए नहीं। बिल्डिंग का परमिशन है मेरे पास, मैं आपको परमिशन दिखा रहा हूँ। दिखाओ, आप दिखाओ। ये देखिए, मेरे पास परमिशन है, कोर्ट का परमिशन है। अभी 2 महीना पुराना परमिशन है ये। एक मिनट जूम करेंगे हम देख लेंगे पूरा सारी चीज ये क्या है परमिशन। सन ऑफ वेंकट बिल्डिंग तोड़ने का ये ओनर है क्या? हाँ। ये कब लिया आप? जी अभी नवंबर 7 को। अभी 2 महीना भी नहीं हुआ, अभी 2 डेज बाकी है 2 महीने में। 2 मंथ में 2 डेज बाकी है अभी। ये फैमिली का जो कोर्ट भी थे। हाँ हाँ। ఇది ఈ ల్యాండ్ కి దీనిలో చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ డిప్యూటీ కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ నెంబర్ 21 చందానగర్ హైదరాబాద్ అంటూ కూడా చేస్తున్నారు. ఇక్కడ క్లెయిమ్ పిటిషన్ ఫైల్డ్ అండర్ 39 రూల్ నెంబర్ 1 and 2 సిపిసి ఆర్డబ్ల్యూ సెక్షన్ 151 సిపిసి. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. డేటెడ్ 7 నవంబర్ 7, 2024లో కూడా శ్రీ ఎం నాగార్జునరావు అడ్వకేట్ ఫైల్డ్ వక్టాల ఫర్ రెస్పాండెంట్ యాజ్ ద పిటిషనర్ కంటెంట్స్ దే హ్యావ్ good grounds in appeal respondent officials threatening to demolish the building, and if the building is demolished, a very purpose of filing appeal will be defeated, and as it is contended that there was status quo order during a pending there shall be status quo until filling of the counter for
ఇప్పటికైతే దీంట్లో చాలా క్లియర్ గా ఉంది. ఈ స్టేటస్ కో ఆర్డర్ ఏదైతే ఉందో, కోర్టు ఆర్డర్ ఏదైతే ఇచ్చిందో దీని ప్రకారము తాత్కాలికంగా ఇది ఆపివేయాలని కూడా ఉంది. ఇక్కడ ఇది ఫ్యామిలీ కోర్ట్ రంగారెడ్డి డిస్టిక్ కూకట్పల్లి అని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఇక్కడ వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారని చెప్తారు, కానీ వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు అయితే తాత్కాలికంగా ఇది స్టేటస్ కోని ఫాలో అవ్వాలని కూడా పెండింగ్ ఏదైతే ఉందో అలాగే ఉంది. అది సో ఫర్దర్గా కౌంటర్ ఫైల్ చేసే వరకు యథావిధిగా ఉండాలని కూడా దీంట్లో చూపిస్తున్నారు. అవి క్యా కర్ రहे हैं आपका जो ओनर है, आपका ओनर से आपका बातचीत हुआ? ओनर सर बोले मेरा परमिशन है, हम लोग को अनलीगल कोई भी नहीं, हम लोग का सब लीगल तरीके पे है, अनलीगल कोई भी चीज नहीं है यहाँ पे. इसमें मसला है सिर्फ पीछे वाले लैंड ऑब्जेक्शन कर रहे, मेरा फ्रंट फुट पे है, हाईटेक सिटी 100 फीट रोड पे. उन्होंने बोले 50% मुझे दे दो, मेरा जमीन 50% ले लो. हम लोग नहीं देना चाह रहे, इसकी वजह से उन्होंने कंप्लेन कर रहे. बस इतना ही और कोई प्रॉब्लम नहीं है. नहीं, आप देखिए वो बिल्डिंग है, वो सेटबैक ठीक नहीं है. अगर फायर एक्सीडेंट कुछ हुए तो वहाँ पे जो फायर का जो लारी है वो बस जो कहते हैं वो अंदर जाने के लिए नहीं, पार्किंग है. वो 2 व्हीलर सेलार है, उसमें 4 व्हीलर नहीं जाती. 4 व्हीलर फर्स्ट है, 2 सेलार है. फर्स्ट सेलार जो है वो 4 व्हीलर है. सेकंड एक चीज बताओ, ये बिल्डिंग का एंट्रेंस इस तरफ है उस तरफ? बिल्डिंग का एंट्रेंस मेन रोड से है. अच्छा, उस तरफ है. अभी देखो हम ये वॉल को देखे तो जी. अदर जो इमरजेंसी में जो फायर इंजन अंदर आ सकते हैं. देखिए इधर से जाएंगे सर, ये साइड से जाएंगे अंदर. ये तो अगेंस्ट है ना रूल्स के हिसाब से. अंदर ये साइड से जाएंगे, वो साइड से पब्लिक सिर्फ जाती. मेन गेट वो साइड ये है, पब्लिक से जाती बिल्डिंग के अंदर. अभी आप क्या बताना चाहते हो? ये जो भी डेमोलेशन हो रहा है ये हुकूमत के खिलाफ है, ये गलत है. मेरे हाथ में, मेरे सर के हाथ में डेमोलेशन फाइल नहीं दिए हैं. मैं सुबह से ही पूछ रहा हूँ, कल से हाइड्रा वाले आ रहे, कल से मैं उनको एक ही चीज बोल रहा हूँ, सर मुझे डेमोलेशन का आप नोटिस दे दीजिए. उन्होंने बोले नोटिस, कोर्ट का नोटिस आ रहा है, कल से आ रहा. अभी तक मैं सुपरवाइजर हूँ, पूरा रात नहीं सोया वहाँ, पूरा सुबह से अभी कुछ ना खाया ना पिया, मुझे अभी तक नोटिस नहीं हुआ है. मुझे जबरदस्ती बिल्डिंग से रोड पे लाके खड़ा कर, मुझे मेरा दुनिया भर का सामान रखा हुआ सामान निकालने के लिए पुलिस वाले मुझे नहीं दे रहे. अभी जो आपका मोबाइल में जो दिखा रहा वो जो नवंबर महीने का जो एक कोर्ट का स्टेट ऑर्डर, अभी हाइड्रा ऑफिसर भी शायद वो काउंटर फाइल डाला शायद कोर्ट पे. सर को ये दिखाए. नहीं, मेरे सवाल है कि हाइड्रा ऑफिसर भी वो जो काउंटर है ना वो कोर्ट पे डाले शायद. आपको ये पता नहीं है? नहीं, इसके बारे में तो नहीं पता है. इसलिए आपको शायद आप एक बार कभी भी आप अभी तक ऑफिसर से जाके कुछ बातचीत हुआ? सर वही ऑफिस में ही है सर, हाइड्रा ऑफिस में ही है. अभी आपका ओनर क्या संदेश देना चाहते हो? और सर यही संदेश देना चाहते हैं, जी डोब्लिमेशन है, ये गलत तरीके से हमें परमिशन नहीं दी है. अभी नोटिस हमें नहीं आया. ये जो भी कर रहे हैं जबरदस्ती कर रहे हैं, नोटिस हमें नहीं आया अभी. क्लियर हम यही बताना चाहते हैं, ये सरासर गलत है, ये हुकूमत के खिलाफ है. एक बात सुनिए, आप ये जानते हो सरकार ने एक कानून बनाया जो हाइड्रा के हिसाब से, हाइड्रा के खिलाफ से वो लोग को एक एक्स्ट्राऑर्डिनरी पावर है. आप ये जानते नहीं? जी, हाइड्रा एक तालाब के पास में है, यहाँ पे कोई तालाब नहीं है. 1 किलोमीटर आप घूम लीजिए, कहीं पे भी तालाब नहीं है. कोई भी अगर आपको तोड़ना है, फर्स्ट आप मुझे नोटिस दो, नोटिस देने के बाद में आप तोड़ सकते हो. अभी जो कोर्ट का नोटिस आपसे दिया नहीं दिया? नहीं दिया, कोर्ट का नोटिस ही नहीं आया. कोर्ट का नोटिस ही नहीं आया, मुझे जबरदस्ती वो तोड़ रहे. आपका नाम क्या है? मोहम्मद शाबान अंसारी. आप किधर से हो? मुंबई. ఇక్కడ ఇది సూపర్వైజర్ చెబుతుంది, తమ యజమాని కోర్టుకు వెళ్ళాడు, కానీ ఆ కోర్టుకి స్టేటస్ కో యథావిధిగా కౌంటర్ ఫైల్ చేసే వరకు కూడా బిల్డింగ్ కూల్చివేతలు ఆపాలని కూడా కోర్టు ఆర్డర్లో క్లియర్గా ఉంది. కానీ మాకు ఇప్పటి వరకు అంటే హైడ్రా అధికారులు కౌంటర్ ఫైల్ చేసింది దాని మీద మాకు సమాచారం లేదు. కానీ జబర్దస్తిగా ఇది కూల్చేస్తున్నారు. దీని ఎంట్రన్స్ ఆ పక్కన ఉంది, సెట్ బ్యాక్ లేదు దీనికి ప్రాపర్గా, అంటే కూడా ఎంట్రన్స్ ఇక్కడ లేదు, ఆ పక్కన ఉంది. ఇప్పటికే మా యజమాని అక్కడే ఆ హైడ్రా ఆఫీస్లోనే ఉన్నారంటూ కూడా సూపర్వైజర్ మొహమ్మద్ షా ఎవరైతే ఉన్నారో ముంబై నుంచి ఉన్నాడు, అతను చాలా క్లియర్గా చెప్తున్నారు ఇది జబర్దస్తిగా కూలుస్తున్నారు, అన్యాయంగా కూలుస్తున్నారు అంటూ కూడా సూపర్వైజర్ తెలుపుతున్నాడు. మరి ఇక్కడికి మరి కాసేపట్లో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఐపీఎస్ కూడా చేరుకోబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారము. మొత్తానికి అయితే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అలాగే పోలీసులు కూడా బందోబస్తు పటిష్టంగా చేశారు. మరి కాసేపట్లోకి అయితే ఈ బిల్డింగ్ అయితే కూల్చే పరిస్థితి అయితే నెలకొని ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.